హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో నాని న్యాచురల్ స్టార్ నాని ఫోటో అయితే ఎడిట్ అయితే చేశాను. సో బర్త్డే సిడిపి అని చెప్పేసి సో చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా ఈజీ కూడా చేసుకోవడం. సో నాని ఫోటో అనే కాదు, మీ యొక్క ఫోటోను కూడా పెట్టుకొని అయితే చాలా సింపుల్గా ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో అదే స్టైల్లో అయితే ఎడిట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, చాలా 2-3 సింపుల్ స్టెప్స్లో. సో దీనికి సంబంధించిన అన్ని పిఎన్జీస్ ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఎడిటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే మిస్ అవ్వకుండా ఉంటారు మీరు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న ఎడిట్ ఫోటో మీద క్లిక్ ఇచ్చి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అంటే కొంచెం డార్క్ ఎల్లో అనమాట. సో ఈ విధంగా సో సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత మెయిన్ ఫోటో ఏదైతే ఉంటుందో మనది మెయిన్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మెయిన్ ఫోటో సో దీని అయితే మనం కొంచెం కింద అడ్జస్ట్లో అయితే మనం ఎరేజ్ చేసుకోవాలి. దానికోసం సింపుల్గా దీన్ని ఫస్ట్ అయితే పెద్ద చేసుకోండి ఈ విధంగా. సో మనం మెయిన్ ఫోటో ఏదైతే ఉందో బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవడానికి సో ఆ ఫోటోని యాడ్ చేసుకుని కొంచెం సెంటర్లో ఇలా పెట్టుకొని సో పెద్ద చేసుకొని ఎరేజ్ బ్రష్ మీద క్లిక్ ఇచ్చి హార్డ్నెస్ అనేది కొంచెం ఒక 26-20 దగ్గరలో అయితే పెట్టుకొని ఒపెసిటీ ఫుల్ పెట్టి సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుని ప్లస్ సైజ్ కొంచెం ఇలా బ్యాక్గ్రౌండ్లో మనకి మర్జ్ అయ్యేటట్టు ఎరేజ్ అయితే వేసుకోండి. సో ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే ఎరేజ్ అయితే వేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక సింపుల్గా మీకు ఈ విధంగా అయితే ఎడ్జస్ట్లో అయితే మనకి ఈ విధంగా క్లియర్గా మనకి అంటే కట్ చేసినట్టయితే తెలియకుండా కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే కలుస్తుంది. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అరేంజ్ చేసేసుకున్నాక మనకి ఫోటో అనేది జస్ట్ ఒక సైడ్కి అయితే పెట్టుకోండి. సో చూడండి, మీరు ఈ కటింగ్ కింద అరేంజ్ చేసుకునేది కూడా కరెక్ట్ ఒక కొంచెం సర్కిల్ టైప్లో అయితే అరేంజ్ చేసుకోండి. ఏంటంటే ఇంకా మనం చిన్న చిన్న ఫోటోస్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి సో కరెక్ట్గా స్పేస్ అయితే ఉంటుంది. సో సింపుల్గా దీని ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చేసుకోవాలి కాబట్టి సాచ్యువేషన్లోకి వెళ్ళి సింపుల్గా మైనస్ పెట్టేసుకుంటే మనకి బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో ఏదైతే మన ఫొటోస్ ఉన్నాయో మిగతా ఫొటోస్ అవన్నీ కూడా యాడ్ చేయండి. నేను ఆల్రెడీ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో మీరు ఏదైనా యాప్ త్రూ ద్వారా కట్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఏ టూల్స్ చాలా ఉన్నాయి కదా కట్ చేసేస్తాయి. సో జస్ట్ 1-2-3 సెకండ్స్ అయితే మనకి ఆన్లైన్లో కట్ చేసుకోవచ్చు ఫోటో అనేది. సో ఈ విధంగా కట్ చేసేసుకోండి, కొంచెం సింపుల్గా అయిపోతుంది. సో కట్ చేసుకున్నాక ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకొని కొంచెం చిన్న సైజులో పెట్టుకుని అయితే ఇట్లా అన్ని ఫొటోస్ అయితే ఇలా అరేంజ్ చేసేసుకోండి. సో నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ కట్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా, దాని ఎడ్జస్ట్లో కూడా మనం సేమ్ ఇందాక చేసినట్లే మర్జ్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్లోకి. సో ఈ విధంగా కొంచెం అరేంజ్ చేసేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే కరెక్ట్ సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా అన్ని ఫొటోస్ కూడా మిగతా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేసుకున్నామో అన్నీ అయితే ఒక 9 ఫొటోస్ అయితే యాడ్ చేశాను నేను. సో మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఫొటోస్ కూడా పెట్టుకుని చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఎడిటింగ్ అనేది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇదంటే కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైనా కొత్త వాళ్ళంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఎడిట్స్ అనేది మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో ఈ విధంగా అన్ని అరేంజ్ అయితే వేసుకున్నాను నేను. సో చూడవచ్చు మీరు ఇలా ఫాస్ట్గా కరెక్ట్గా ఏ ఫోటో అనేది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అరేంజ్ అయితే చేసుకోండి. అరేంజ్ చేసేసుకున్నాక సింపుల్గా ఈ విధంగా అయితే అయింది కదా, మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ. సో ఆ ఫోటో అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ పిఎన్జీస్ అవి కూడా నేను ఇచ్చాను. సో మీరు కూడా టెక్స్ట్ పిఎన్జీ మీ నేమ్తో ఎలా క్రియేట్ చేయాలనుకుంటే మీరు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎంటీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఫౌంట్ తీసుకొని జస్ట్ ఇట్లా పెద్ద చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అన్నీ చాలా ఈజీ కాబట్టి పెద్ద లెంత్ అయిపోతుందని చెప్పి నేను వీడియోలో అయితే చూపించట్లేదు. సో చాలామందికి తెలుసు ఎవరైతే పిక్సార్ట్ అయితే యూజ్ చేస్తారో వాళ్ళకి. సో సింపుల్గా ఈ విధంగా అయితే యాడ్ చేసుకుని కొంచెం టెక్స్ట్ పిఎన్జీ అనేది కొంచెం ఇట్లా క్రాస్గా అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ పిఎన్జీ ఉంటుంది, ఇంకా న్యాచురల్ స్టార్ అని చెప్పేసి ఒక పిఎన్జీ అయితే రెడీ చేశాను, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను టెక్స్ట్ పిఎన్జీ. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని టెక్స్ట్ డేట్ పిఎన్జీ అయితే ఉందో బర్త్డే డేట్ దాన్ని అయితే పైకి ఎలా పెట్టేసుకున్నాను. సో సైడ్కి ఎలా అరేంజ్ చేసుకున్నాను. సో సింపుల్గా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి న్యాచురల్ స్టార్ అని చెప్పేసి పిఎన్జీ ఉంది కదా, దీన్ని కూడా కొద్దిగా పెద్ద చేసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుందాం, లైట్గా పెట్టుకుందాం దీన్ని. సో దానికోసం సింపుల్గా దీన్ని
పెద్ద చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఫేస్ మీద వచ్చింది కదా, దీని అయితే ఎరేజ్ చేసేసుకుందాం. ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఫేస్ మీద ఏదైతే లెటర్స్ వచ్చినాయో అవి ఎరేజ్ చేసుకుందాం. ఎరేజ్ చేసుకున్నాక సో ఏంటంటే అది మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టయితే ఉంటుంది. సో సింపుల్గా దీని ఇప్పుడు మరీ ఓవర్ లైటింగ్ ఉంది కాబట్టి ఫౌంట్ ఓపెసిటీ అనేది కొంచెం తగ్గిద్దాం. సో ఒక 20% అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద నాని అని ఉంది కదా, హ్యాపీ బర్త్డే నాని, దాన్ని డూప్లికేట్ తీసుకుంటాను నేను. డూప్లికేట్ తీసుకుని దాన్ని హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, దాన్ని మాత్రం నేను క్రాప్ చేసుకుంటాను. సో చూడండి, సో హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, దాన్ని మాత్రం క్రాప్ చేసుకుని సో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాను. ఏంటంటే హ్యాపీ బర్త్డే న్యాచురల్ స్టార్ అన్నట్టు పెట్టుకుందాం బ్యాక్గ్రౌండ్లో. సో ఇది చాలా కొంచెం స్మాల్ లెటర్స్లో ఉంది. సో అంటే పర్లేదు, స్మాల్ లెటర్స్లో ఉంది అంటే నా దగ్గర ఇంకో పిఎన్జీ లేదు కాబట్టి ఇది అడ్జస్ట్ చేసుకుంటాను. మీకు కావాలంటే మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు టెక్స్ట్ పిఎన్జీ. సో ఈ విధంగా పెట్టుకొని సింపుల్గా ఏదైతే మన ఫేస్ మీద వచ్చిన లెటర్స్ అన్నీ కూడా ఏదైతే వేసేసుకోవాలి. సో ఈ విధంగా కరెక్ట్ సెట్ చేసుకుందాం. ఫస్ట్ సెట్ చేసేసుకున్నాక సో యాజ్ యూజువల్గా ఫేస్ మీద వచ్చిన లెటర్స్ అన్నీ ఎరేజ్ చేసేసుకుందాం. సో క్లియర్గా ఎరేజ్ చేసేసుకోండి మొత్తం, ఫేస్ మీద ఏం రాకుండా. సో ఏంటంటే లైట్ రూమ్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు కొంచెం డీటెయిల్గా కనిపిస్తుంది ఫేస్ మీద ఏమైనా ఉంటే. సో సింపుల్గా దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బ్రష్ సెలెక్ట్ చేసుకొని కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని హార్డ్నెస్ అనేది కొంచెం లైట్ హార్డ్నెస్ ఉన్న బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసిన బ్రష్ని. సో ఈ విధంగా ఒపెసిటీ కొంచెం తగ్గించుకొని ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని దాని మీద సో జూమ్ చేసుకొని ఇక్కడ ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రం ఇక్కడ ఇట్లా డ్రా చేయండి. చూడండి ఇట్లా ఈ విధంగా మొత్తం బ్లాక్ కలర్ అయితే డ్రా చేయండి. సో డార్క్ వచ్చింది ఏం కాదు, మనం ఒపెసిటీ అయితే తగ్గించుదాం. సో ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో క్రియేట్ చేసుకుందాం. ఏంటంటే ఒక షాడో టైప్ అనమాట. సో కావాలంటే మీరు ఈ స్టెప్ అనేది స్కిప్ చేయొచ్చు. ఏదైనా పిఎన్జీ తోటి కూడా మీరు ఇది ఎఫెక్ట్ అనేది పెట్టుకోవచ్చు. సింపుల్గా దీన్ని ఇప్పుడు ఒపెసిటీ అనేది తగ్గించిన తర్వాత సో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి చూద్దాం ఏమన్నా చేంజెస్ ఏమైనా అవుతాయని. సో చూసుకొని లైట్గా ఉంది కాబట్టి ఇది ఓకే చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఒక బ్రష్ ఉంటుంది, ఇందాక సేమ్ చేసుకున్న ఆ బ్రషే. సో దాన్ని ఇప్పుడు ఒపెసిటీ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకొని హార్డ్నెస్ కూడా కొంచెం డిక్రీజ్ అయితే చేసుకుందాం. డిక్రీజ్ చేసుకున్నాక సింపుల్గా ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోండి. సో ఏంటంటే కొంచెం డిజైన్ టైప్ అయితే వస్తుంది ఈ ఎరేజ్ బ్రష్. చూడండి మీరు జూమ్ చేస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. సో కరెక్ట్గా ఇట్లా డ్రా అయితే వేసుకుని లైట్గా. సో ఏంటంటే బ్రష్ ఎరేజ్ చేసిన డిజైన్కి కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. సో సింపుల్గా దీన్ని అయితే సేవ్ చేసి చూసుకోండి. ఇప్పుడు మనం లైట్ రూమ్లో అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకుందాం, కలర్ అడ్జస్ట్మెంట్స్. సో నేను ఆల్రెడీ ప్రీసెట్ అయితే ఉంది నా దగ్గర. ప్రీసెట్ అయితే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంతో మీరు జస్ట్ వన్ క్లిక్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. సో ప్రీసెట్ జస్ట్ వన్ క్లిక్తో ఎడిట్ అయితే అయిపోయింది. సో ప్రీసెట్ లింక్ నేను డిస్క్రిప్షన్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ ప్రీసెట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి కావాలనుకుంటే మీరు విగ్నైట్ వచ్చేసి కొంచెం మైనస్ పెట్టుకోండి, ఇంకా కొంచెం డార్క్ అవుతుంది. అండ్ రౌండ్నెస్ని ఫర్దర్ని కొద్దిగా లైట్గా, అంటే మరీ డార్క్ నెక్ అది బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్ జస్ట్ అట్లా స్పోక్ టైప్ వచ్చినట్టు పెట్టుకోండి. ఎఫెక్ట్ వచ్చేసి సింపుల్గా డీటెయిలింగ్స్ కొంచెం హైలైట్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుని లైట్గా ఫోటో అనేది సేవ్ చేసుకోవచ్చు. మీరు ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి ఎడిటింగ్ అయితే నేను మీ ముందుకు అయితే వస్తాను. సో కామెంట్ అయితే చేయండి ఎలాంటి ఎడిటింగ్స్ కావాలని చెప్పేసి. సో తప్పకుండా నేను అయితే ట్రై చేస్తాను అలాంటి ఎడిట్స్ అయితే చేయడానికి. సో చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్ మీరు ఫోటో అనేది కంప్లీట్గా ఒక డీటెయిలింగ్తో అయితే ఎడిట్ అయితే అయింది కంప్లీట్గా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. లైక్ కొట్టడంతో వేరే వాళ్ళకు కూడా మనకి వీడియోస్ అనేది రీచ్ అవుతుంది. సో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అండ్ ఇది గైస్ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.